హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే వాటర్ యాపిల్స్తో స్మూతీ. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే వీడియో స్టార్టింగ్లోనే మీకు విషయాన్ని చెప్పాలి అంటున్నాను అంటే ఆ విషయం ఏమై ఉంటుందా అనుకుంటున్నారు కదా. అదేంటి అంటే ఇది నేను ఒక వీడియోలో చూసి ట్రై చేశాను. వాళ్ళైతే బాగొచ్చింది అని చెప్పారు, కానీ టేస్ట్ అస్సలు బాగాలేదు. టేస్ట్ బాగోలేనప్పుడు ఎందుకు అప్లోడ్ చేశాను, ఎక్కడ మిస్టేక్ జరిగింది, బాగోలేదని చెప్పడం దేనికి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఒకవేళ నాకెందుకు ఈ ఎక్స్పెరిమెంట్స్ అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడే డ్రాప్ అవ్వండి. వాటర్ యాపిల్ని మనం రోజ్ యాపిల్ లేదా గులాబ్ జామున్ అని పిలుస్తూ ఉంటాము. హిందీలో అయితే పానీసేబ్ అని, తమిళ్లో అయితే జంబూ అని, మలయాళంలో అయితే జంబక్క అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క మార్చి నుండి ఆగస్టు వరకు వేసవికాలం పండ్లనిస్తాయి. ఇది 3 నుండి 10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది ఈ మొక్క. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మొదట ఆకుపచ్చ రంగులో ఉండి పక్వానికి వచ్చే కొద్దీ గులాబీ రంగులోకి మారుతాయి. ఇవి లోపల తెల్లగా ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి చెట్లకు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అయితే ఈ పండ్లు తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ని తినడం వల్ల యూజెస్ ఏంటి అంటే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మనకి సమ్మర్ సీజన్లో మన బాడీ డీహైడ్రేషన్కి గురవుతుంది కాబట్టి ఈ సమస్యను నివారించడానికి వాటర్ యాపిల్స్ తినవచ్చు. ఇంకా వీటిలో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇంకా వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి బరువు పెరగకుండా చూస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి మాత్రం చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే ఇందులో శక్తివంతమైన యాంటీ హైపర్గ్లైసెమిక్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. వాటర్ యాపిల్స్ని ఇలా నీట్గా కడిగి తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాము. లోపల సీడ్స్ ఉంటాయి, వాటిని తీసివేయాలి. మీరు వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎంత కాన్ఫిడెంట్గా వీడియోని చేశాను అనేది అర్థమైపోతుంది. అంటే బాగా రాదు అని తెలిస్తే తీసేదాన్ని కాదేమో వీడియో, కానీ అంత పర్ఫెక్ట్గా వస్తుందన్న కాన్ఫిడెంట్తో మాత్రం తీశాను. చూస్తున్నారు కదా, మిక్సర్ జార్లోనే ఫిల్టర్ అయి వస్తుంది జ్యూస్ అనేది. ఇప్పుడు వచ్చిన గ్రీన్ కలర్ జ్యూస్ ఉంది కదా, మనం సిప్ చేసినప్పుడు కూడా కషాయం తాగిన ఫీల్ వచ్చింది, ఎందుకో తెలీదు. షుగర్ యూజ్ చేయకూడదని చెప్పి డేట్స్ అండ్ హనీ యూజ్ చేసి మరీ చేశాను. ఇలా డేట్స్ యాడ్ చేసిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా 3 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. డేట్స్ తినడం వల్ల, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల యూజెస్ ఏంటి అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను వాటి గురించి చెప్పాలనుకోవట్లేదు. ఫైనల్గా టేస్ట్ కోసం లెమన్ యాడ్ చేశాను. ఇవన్నీ వేసిన టేస్ట్ రాలేదు అంటే ఫ్రూట్స్ ఇంకా సరిగా పండలేదేమో అనిపించింది. అసలు వీటితో ఇలా జ్యూసులు కానీ స్మూతీ కానీ చేస్తారా అనిపించింది. నేను ఆ వీడియో చూసిన వాళ్ళైతే బాగుందని చెప్పారు, వాళ్ళు వీడియో కోసమే చెప్పారు అని తర్వాత అనిపించింది. చూస్తున్నారు కదా, ఇలా ఫైనల్గా వాటర్ యాడ్ చేసి లెమన్ యాడ్ చేశాను. నేనైతే టేస్ట్ బాగుంటుందనే ట్రై చేశాను, కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ ఏం చేశానని లైక్ చేయమంటున్నారు అనే కదా మీ డౌట్. నేను అసలు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేశాను అంటే మన కుకింగ్ వీడియోస్ చూసి చాలామంది ట్రై చేశాను అని చెప్పారు. పర్ సపోజ్ 500 మెంబర్స్ వీడియోని చూస్తే 5 మెంబర్స్ ట్రై చేసినా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. వ్యూసే కావాలి అనుకుంటే నేను చూసిన వీడియో లాగానే ఇక్కడ కూడా బాగా వచ్చింది అని చెప్పి పెట్టవచ్చు, కానీ జెన్యున్గా రివ్యూ ఇద్దామని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను. యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేసే క్రియేటర్స్కి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసి టేస్ట్ బాగుంటేనే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. నేను అనుకునేదాన్ని ఎవరు చూస్తారులే మన వీడియోస్ అనుకునేదాన్ని, కానీ నాకు నా ఫ్రెండ్స్ వచ్చి నేను ఇది ట్రై చేసా, అది ట్రై చేసా అని చెప్తుంటే నాకు జెన్యున్గా రివ్యూ ఇద్దామనిపించింది.
ఇంకా అంతటితో ఆగిపోకుండా మిగిలిపోయిన దాన్ని కొంచెం గీ యాడ్ చేసి ఒక ప్యాన్లో మిగిలిన జ్యూస్ అంతా వేసుకొని దగ్గర పడేంతవరకు కలిపి ఒక స్వీట్ లాగా తయారు చేద్దామని చెప్పి ఇంకో ప్రయోగం స్టార్ట్ చేశాను. అదంతా బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో గీ రాసి మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసుకొని గారెలు పెట్టుకొని ట్రై చేద్దామని ఇది ఒక స్వీట్ లాగా ట్రై చేశాను. సక్సెస్ఫుల్గా అట్టర్ ఫ్లాప్ అయింది ఆ ఎక్స్పెరిమెంట్ కూడా. సో ఫైనల్గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకూడదని, అండ్ మనకి నేచర్ న్యాచురల్గా ఇచ్చిన ఫ్రూట్స్ని న్యాచురల్గా తినాలని చెప్పి రియలైజ్ అయ్యాను. అన్ని ఐటమ్స్ని వేస్ట్ చేశానన్న గిల్ట్ మాత్రం చాలా ఉంది. సో నేను మీకు చెప్పిన జెన్యూన్ రివ్యూకి అండ్ నేను పెట్టిన ఎఫర్ట్స్కి, అసలు ఏ వీడియోకి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈ వీడియోని అంత బాగా కాన్ఫిడెంట్గా బాగా వస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా తీశాను. సో వాటి కోసం మీరు లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.